వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము చికెన్ కర్రీ అండి. ఇది కూడా కొంచెం వెరైటీగా మిరియాల చికెన్ అంటారు. మిరియాల చికెన్తో మిరియాలను పచ్చిమిరపకాయల పేస్ట్ తప్ప ఇంక ఇందులో ఏమి వేయమండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మీరు ఒక్కసారి తిన్నారంటే ఈ కర్రీ మర్చిపోలేనంత ఇదిగా ఉంటుందండి. అంత మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ముందుగా మనము 1/2 kg చికెన్కి ఒక 2 స్పూన్లు మిరియాలు, 2 ఇలాచి, ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5-6 వేసుకొని మిక్సీలో ఒక తిప్పుకోవాలండి. ఆ తర్వాత ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే చూడండి, మరీ మెత్తగా పేస్ట్ చేయదు, ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే ఒక 3 వేసుకోండి. ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేద్దాం, కొంచెం పసుపు వేసుకుందామండి. కర్రీకి సరిపడినంత సాల్ట్, అంటే మనం ముందే పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఇది కూడా వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. 1/2 kgకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే చాలు. ఈ అల్లం వెల్లిగడ్డ కూడా మనం ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి, నిలువ ఉండేది కాదు. అది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి, సాల్ట్, ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను నీట్గా కడిగి వాటర్ లేకుండా వంపేసి ఉండాలండి. ఆ చికెన్ కూడా ఇప్పుడు వేసేసి దీంట్లో బాగా కలిపేసేయాలి. ఇవన్నీ కూడా నీట్గా వేగాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీనికి బాగా కలుపుకోవాలి. ఇవి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలండి. మూత పెట్టేసేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఇందులో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇదే వాటర్తో చికెన్ అంతా కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇంకా వాటర్ అనేది వేయొద్దు అసలు. చూడండి, ఈ విధంగా మనం అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడిగంటకుండా చూసుకోవాలండి. అడిగంటేస్తే మనం వేసిన మసాలాలన్నీ కూడా అడిగంటిపోతాయి. కాబట్టి అడిగంటకుండా నీట్గా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి. మనం చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడకబెట్టుకోవాలి. రెండవది, మూత పెట్టామంటే ఆవిరికి అయిపోతుందండి. ఆ వాటర్కి ఈ ఆవిరికే ఉడికిపోద్ది. చికెన్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు లెమన్, తప్పనిసరిగా ఒక లెమన్ వేసుకోవాలండి. చిన్న సైజు లెమన్ తీసుకొని వేసుకుంటే చాలు, మరి పెద్దదొద్దు. ఎందుకంటే మనం ఇది కర్రీ చాలా ఘాటుగా చేసుకుంటున్నాము. మిరియాలంటేనే ఘాటు, అందులో పచ్చిమిర్చి, గరం మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసాం కాబట్టి బాగా ఘాటుగా ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో టమాటాలు అవేమీ వేయలేదు కాబట్టి లెమన్ అనేది తప్పనిసరి నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొంచెం అయిపోయిందండి. కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు చూడండి, నీట్గా అయిపోయింది. అంటే ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత చికెన్ అనేది ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాం మనం. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీకి కానీ అన్నంలోకి కానీ దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు కొంచెం కొత్తగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే కర్రీస్ కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడిగా తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్. బాగుందా బాగాలేదా అని తప్పనిసరి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.